నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఇవాళ మనం దివ్య భూమి డెవలపర్స్ వారి డివైన్ సిటీ వెంచర్లో ఉన్నాం. సో అదే వచ్చేసి బెంగళూరు హైవే, ఇండియాలోనే అతిపెద్ద హైవే, కన్యాకుమారి వరకు ఉన్న నేషనల్ హైవే ఇది. సో ఈ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వెంచర్ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ వెంచర్లో ఉన్నాం. సో ఇంకా ఈ వెంచర్ డీటెయిల్స్ గురించి దివ్య భూమి డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ శివకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి సో ఈ వెంచర్ ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు, సేల్స్ ఎలా ఉన్నాయి, మరి ఇక్కడ డిమాండ్ ఉందా ప్లాట్స్ కి, ఇవన్నీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. వెంచర్ అయితే చూసాం, చూస్తుంటే హైవేకి చాలా దగ్గరలో ఉంది, బెంగళూరు హైవేకి. సో ఇప్పుడు ఇది టోటల్ ఎన్ని ఎకరాలు సార్? ఇది టోటల్ గా ఇప్పుడు ఇది ఫేజ్ 1 వచ్చి 18 acres అండి. 18 acres ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఫేజ్ 1 కంప్లీటెడ్, ఒక 4 to 5 ప్లాట్స్ ఏమి ఉన్నాయి. ఫేజ్ 2 వచ్చి మీకు 22 acres ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 3 వచ్చి ఒక 4 acres, అది ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది. ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ కూడా ఇంకొక 40 acres వస్తుంది ఇక్కడే. ఓవరాల్ గా మనకు 100 to 110 acres వరకు కమింగ్ ఒక 2-3 years లో మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. అప్రూవల్స్ ఏమున్నాయి సార్? ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్. మనకి బ్యాంక్ లోన్ కూడా ఐడిబిఐ బ్యాంక్ నుంచి లోన్ కూడా వస్తుంది. 80% లోన్ వస్తుంది. చాలా మంది ఒక 40 to 50 ప్లాట్స్ లోన్ లోనే తీసుకున్నారండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇది హైవేకి దగ్గర, హైవేకి 1/2 kilometer ఉంటుంది. మనం ఇంకొక వే వచ్చి నియర్లీ 900 meters ఉంటుంది. హెచ్ఎండిఏ రేరా అప్రూవ్ అంటున్నారు, బ్యాంక్ లోన్స్ అంటున్నారు కదా. సో మరి డెవలప్మెంట్స్ ఏమేం చేశారు ఇప్పటికి ఫేజ్ 1 ఫేజ్ 2 వరకు? ఫేజ్ 1 లో వచ్చి మనం ఎంట్రన్స్ ఆర్చ్ కట్టాము. 40 feet, 30 feet, 80 feet బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ పైప్ లైన్, వాటర్ ట్యాంక్. మనకు వాటర్ ట్యాంక్ కూడా ఏంటంటే 2 lakhs కెపాసిటీ వాటర్ ట్యాంక్ కట్టామండి. వాటర్ ట్యాంక్, కంప్లీట్ కాంపౌండ్ వాల్, ఫుడ్ పాస్, ఎవెన్యూ ప్లాంటేషన్ రెడీగా మీరు ఇప్పుడు వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకునే ఇల్లు కట్టుకోవచ్చు. కొంచెం పెండింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇవి ఒక 1 month లో కంప్లీట్ అయిపోతాయి. ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అంటున్నారు. ఇదే ఏరియాలోనే దీనికి ఆనుకొని అంటున్నారు. సో మేము చాలా వెంచర్స్ చూసాము. 90% డెవలపర్స్ కానీ వెంచర్స్ ఓనర్స్ ఏంటంటే ఒక ఏరియాలో ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత సేల్స్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఏరియాకి వెళ్తారు. మీరేంటి ఇక్కడే ఫేజ్ 1 అంటున్నారు, ఫేజ్ 2 అంటున్నారు, మళ్ళీ ఫేజ్ 2 ఎక్స్టెన్షన్, ఫేజ్ 3 స్టార్ట్ చేసి అంటున్నారు. ఎందుకు ఈ పర్టికులర్ ఈ లొకేషన్ లోనే ఎందుకు ఉంది? అండ్ కరెక్ట్ ఇది లొకేషన్ ఒకసారి చెప్పండి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మీకు షాద్ నగర్ కన్నా 3 kilometers బిఫోర్. ఇది నందిగామ విలేజ్. మన నేషనల్ హైవేకి 1/2 kilometer వస్తుంది. ఇప్పుడు ఇది మనకు ప్రజెంట్ వచ్చి NH44 4 lanes ఉంది. ఇప్పుడు 6 lanes అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, 6 lane కాకుండా 12 lane కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మేబీ ఇంకా కమింగ్ 3 to 5 years లో అది కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మరి ఇక్కడే ఎందుకు ఇలా ఫేజ్ 1 ఫేజ్ 2 అంటే మాకు మార్కెట్ అంటే సేల్స్ మంచిగా అవుతున్నాయండి. ఇప్పుడు హైవేకి దగ్గర ఉండడం ప్లస్ సిటీకి దగ్గర ఉండడం తోటి మీకు ఎగ్జాంపుల్ గచ్చిబౌలి నుంచి తీసుకున్నారనుకోండి, ORR ఎగ్జిట్ 16లో తీసుకుంటే 20 minutes లో మన సైట్కి వచ్చేస్తాము. అలాగే సిటీ నుంచి వచ్చే వాళ్ళు మనకి పివి నరసింహరావు ఫ్లైఓవర్ ఎక్కితే మీకు అన్ని హైవేలు అన్ని ఫ్లైఓవర్సే ఉన్నాయి. నియర్లీ 30 to 40 minutes లో మనం సైట్కి అంటే మైదీపట్నం నుంచి ఒక 40-45 minutes లో సైట్కి రీచ్ అయిపోతాము. ఇంకొకటి ఏంటంటే మీకు అప్ టు శంషాబాద్ వరకు కూడా మీకు అన్ని గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్సే వస్తున్నాయి. ప్రెస్టేజ్ సిటీ అని, అపర్ణ అన్ని చూసే ఉంటారు. ఒక 100 acres హైకోర్టు అనౌన్స్ చేశారు మన గగన్ పహాడ్ దగ్గర. మీకు శంషాబాద్ నుంచి అప్ టు తిమ్మాపూర్ ముచ్చింతల వరకు మీకు 111 ఉంది. రైట్ సైడ్ హడా లిమిట్స్ ఉంది కాబట్టి ఆ ఏరియా నెక్స్ట్ డెవలప్మెంట్ ఉండదు. నెక్స్ట్ ముచ్చింతల, తిమ్మాపూర్, కొత్తూరు, నందిగామ అప్ టు షాద్ నగర్ వరకు. మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ ఇప్పుడు మన రియల్ ఎస్టేట్లో చాలా వరకు మీరు చూస్తుంటారు కదా, షాద్ నగర్ అంటారు కానీ షాద్ నగర్ నుంచి 20 kilometers దాటినంత వరకు వెంచర్స్ ఉంటాయి. షాద్ నగర్ లోపు ఉండేవి చాలా 4 to 5 వెంచర్సే ఉన్నాయి. మనకు షాద్ నగర్ బిఫోర్ కాబట్టి మనకు సేల్స్ చాలా బాగున్నాయి. మనం ఇంకోటి ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనం ఇస్తున్నామండి. డిమాండ్ ఉంది కాబట్టి ఎక్స్టెన్షన్ వెళ్తున్నాం. ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఈజీ ఉంది. చాలా మంది అంటే ఈ మధ్య వింటున్న మాట ఏంటంటే రియల్ ఎస్టేట్ స్లోగా ఉంది, ప్లాట్ సేల్స్ లేవు అంటున్నారు. మీరేమో ఫేజ్ 1 ఫేజ్ 2 ఇలా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నారు. వాస్తవానికి మరి వాస్తవం స్లో ఉందా, ఇలా ఉంది? వాస్తవానికి అయితే పబ్లిసిటీ అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లో ఉందనే చెప్పే అనేది పబ్లిసిటీ. బట్ బెంగళూరు హైవేకి ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్. బెంగళూరు హైవే కూడా మార్కెట్ బాగున్నప్పుడు లేనప్పుడు కూడా ఇక్కడ ఎప్పుడు కూడా సేల్స్ బాగానే ఉంటుంది. కారణం ఏంటంటే మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుని మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ 3 వాళ్ళ సెంటర్స్ ఇప్పుడు ఓపెన్ చేశారు. థర్డ్ కూడా ఇప్పుడు ఆ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కమింగ్ ఉన్న ఐటీ కంపెనీస్ కానీ లేకపోతే ఇక్కడ ముచ్చింతల దగ్గర స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది. ఆ ఏరియాలో ఒక అంటే ప్రముఖ కంపెనీ వాళ్ళు పెద్ద ఎత్తున ఒక నియర్లీ 8,000 acres గేటెడ్ కమ్యూనిటీ టౌన్షిప్ ఒకటి స్టార్ట్ అవుతుంది కమింగ్. రెండవది కనహా శాంతివనం,
అది కూడా Spiritual స్పిరిచువల్ సెంటర్. దాన్ని బేస్ చేసుకొని సరౌండింగ్లో మీకు అన్ని విల్లా ప్రాజెక్ట్సే వస్తున్నాయి. ప్లస్ ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అందరూ కూడా సిటీలో కాకుండా సిటీ కొంచెం బయట మరీ 60-70 కిలోమీటర్ రేడియస్ కాకుండా కొంచెం సిటీకి ఒక 30 to 40 కిలోమీటర్ రేడియస్లో వీకెండ్ హోమ్స్ కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ యూఎస్లో ఉంటే వాళ్ళు ఇక్కడ ఒక హౌస్ కనెక్టివిటీ ఉంది. ఇవన్నీ దానికి మనకి ఇది ఏంటంటే మేజర్గా హౌసింగ్ ప్రాజెక్ట్కి సూటబుల్ వెంచర్ అండి. కాబట్టి హౌసింగ్ ప్రాజెక్ట్ వస్తుందని చాలామంది మన దగ్గర ప్లాట్స్ తీసుకుంటున్నారు. సో మరి మీరు అన్నట్టు సార్ హౌసింగ్ పర్పస్ అయితే ఓకే. సో మరి ఎవరైనా రీసేల్ చేసుకోవాలి, ఓకే, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఇంకో రూపాయి రావాలి అంటే అవును. చుట్టూ ఎంప్లాయీస్ ఉన్నారా, సో ఎంప్లాయీకి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయా, ఇవన్నీ చూస్తారు. ఇక్కడ కంపెనీస్ ఏమున్నాయి? ఇక్కడ మనకి డాక్టర్స్ రెడ్డిస్ ల్యాబ్ ఒకటి ఉంది, ఎంఎస్ఎన్, నాట్కో, ఫార్మా ఉన్నాయి, సింబాసిస్ యూనివర్సిటీ ఉంది, పిఎన్జే ఉంది, ఏరోలైట్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. నాన్ పొల్యూటెడ్ యూనిట్స్ ఉన్నాయి. నియర్లీ 3 to 4 lakhs ఎంప్లాయ్మెంట్ ఉంది సరౌండింగ్ ఈ ఏరియాలోనే. అప్ టు అంటే శంషాబాద్ నుంచి షాద్ నగర్ మధ్యలో వీళ్ళందరూ కూడా ఈ సరౌండింగ్ ఏరియాలోనే హౌసింగ్ చేద్దామని చూస్తుంటారు తప్ప వాళ్ళు వెళ్ళి సిటీలో ఉండరు. కాబట్టి మనకి ఆ విధంగా కూడా రీసేల్ కూడా ఉంటుంది. మీకు ఎప్పుడైనా హౌసింగ్ ప్రాజెక్ట్ వస్తే ఆటోమేటిక్గా రీసేల్ ఆప్షన్ అనేది వస్తుందండి. మా దగ్గర మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రాజెక్టు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక 100 to 150 హౌసెస్ మీరే కన్సల్ట్ అంటే క్లయింట్స్ బేస్ వాళ్ళే రెడీగా ఉన్నారు. మేము అది ఇవన్నీ ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత హౌసింగ్ కూడా ఇవన్నీ స్టార్ట్ చేస్తాము. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్ని ఇప్పటిదాకా ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని మార్కెట్ చేసే కనెక్టివిటీ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఆ రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఇంకా రియల్ ఎస్టేట్ భూమి ఉంది అంటున్నారు. సో మన రీజనల్ రింగ్ రోడ్ కి ఇప్పుడున్న మన డివైన్ సిటీ వెంచర్ ఎంత దూరం ఉంటుంది? ఇక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్ నియర్లీ 6 kilometers వస్తుంది. అంటే ఇప్పుడు మన రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ అన్నమాట. రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ లో ఉన్నామండి. ఔటర్ రింగ్ రోడ్ కి రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో ఉన్నాము. సో వన్స్ అది కంప్లీట్ అయిపోయి రోడ్డు వర్క్ స్టార్ట్ అయితే మరి రేట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. 100% పెరుగుతుంది మార్కెట్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్, బాంబే హైవే ఒకటి, బెంగళూరు హైవే ఒకటి కూడా ఎప్పుడు ఎవర్ గ్రీన్ మీకు మార్కెట్ ఉంటుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అయింది అనుకోండి ఇంకా మనకు అది ప్లస్ పాయింట్ అవుతుంది కంపల్సరీగా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు మేక కూడా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. మనం ఇంచు నుంచి నియర్లీ 2.5 kilometers దగ్గర అవుతుంది. మనకు కూడా ఏంటంటే మన హైవే నుంచి ఏదైతే 80 feet రోడ్డు ఈ వస్తుందో ఆ రోడ్డు డైరెక్ట్గా డేటా సెంటర్కి కనెక్టింగ్ అయ్యే రోడ్డు. ఇప్పుడు మనకు హైవే నుంచి కూడా 80 feet రోడ్డు ఉంది. అంటే 80 feet రోడ్డు ఒకటి ఉంది, ప్లాన్లో ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు దివ్యభూమి డెవలపర్స్ నుంచి ఇంకేం ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, ఇంకేమన్నా ఉన్నాయా? షాద్ నగర్ ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. నియర్లీ 110 acres వరకు ప్లాన్ చేస్తున్నాము. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక 3 years వరకు ఇదే ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది. దాన్ని మేము ప్లాన్ చేస్తాం. రీజనబుల్ రేట్లో కూడా అందిస్తున్నాం, అందుకే మాకు సేల్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అవునండి. కాస్ట్ ఎంత ఉంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రస్తుతం? ఓకే, రేట్ ఎంత ఉంది పర్ స్క్వేర్ యార్డ్ 18,000 per square yard. 18,000 per square yard. స్లైట్లీ అది నెగోషియబుల్ ప్రైస్. బెంగళూరు హైవే, షాద్ నగర్ హైవే అంటేనే చాలా వెంచర్స్ ఉన్నాయి ఇక్కడ. అవునవును. పర్టికులర్ మరి మీ వెంచర్లోనే కస్టమర్ కొనాలంటే ఏం చెప్తారు? మేజర్ ప్లస్ పాయింట్ హైవేకి దగ్గర ఉంది. ప్లస్ మీకు సెక్యూరిటీ పరంగా కూడా మీకు హౌసింగ్ ప్రాజెక్టు చేయటానికి ఫ్లెక్సిబుల్గా ఉన్న వెంచర్ కాబట్టి ఎక్కువ మంది ఇటు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్లస్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అన్నీ కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి మనకి సేల్స్ బాగున్నాయి. సో చూస్తున్నారు కదా దివ్యభూమి డెవలపర్స్ వారి డివైన్ సిటీ వెంచర్ యొక్క డీటెయిల్స్. సో మెయిన్ హైలైట్ ఏంటంటే హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఉందని చెప్తున్నారు. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అని చెప్తున్నారు. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా షాద్ నగర్ టౌన్కి దగ్గరలో బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు వీడియో మీ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సార్ థ్యాంక్ యూ. ఈరోజు మాకు దివ్యభూమి డెవలపర్స్ వారి డివైన్ సిటీ డీటెయిల్స్ అందించినందుకు. సో చూసారు కదా రియల్ ఎస్టేట్ టీవీలో ఇవాళ బెంగళూరు హైవేలో ఉన్నటువంటి డివైన్ సిటీ వెంచర్ డీటెయిల్స్. మరో వెంచర్తో మళ్ళీ కలుద్దాం. Please do like, share and subscribe to Real Estate TV.